తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ప్రభాకర్ రావు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై కేసు నమోదైన విషయం మనకు తెలిసిందే. ఈ కేసులో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ ప్రధాన నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు కాగానే ఆయన అమెరికా పారిపోయాడు. ప్రస్తుతం అమెరికాలోనే ఉన్న ప్రభాకర్ రావు తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని, బెయిల్ ఇస్తే కేసు విచారణకు సహకరిస్తానంటూ తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఇరు వర్గాల వాదనల అనంతరం ఈ కేసులో ప్రభాకర్ కీలక నిందితుడని, అతనికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని, అతడి బెయిల్ ఇవ్వొద్దంటూ కూడా పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు తెలంగాణలో పెను దుమారం రేపుతున్న గొర్రెల పంపిణీ పథకం అవినీతి కేసులో కీలక నిందితుడు చివరకు చిక్కాడు. ఈ పథకంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న A1 నిందితుడు మొయినుద్దీన్ను నిన్న ఏసీబీ అధికారులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇదివరకే 17 మంది అరెస్టు కాగా మొయినుద్దీన్ అరెస్టుతో దర్యాప్తు ముమ్మరం కానుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు రావడంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఎస్ఏ నివేదిక అధ్యయనం కోసం 5 ఇంజనీర్లతో కమిటీని ఏర్పాటు చేసింది. కాళేశ్వరం మరమ్మతుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. దీంతో పాటు కాంగ్రెస్, జీఎస్టీ కేసులపై దర్యాప్తు చేయనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసులు చుట్టుముడుతున్నాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు, మరోవైపు గొర్రెల పంపిణీ కేసు, మరోవైపు గతంలో F1 రేస్కు సంబంధించినటువంటి కేసు, ఇలా అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కేసు, ఇలా ఎటు చూసినా సరే వరుస కేసులతో గత బీఆర్ఎస్ నాయకులు చిక్కుల్లో పడుతున్నటువంటి పరిస్థితి. నిదానంగా కొన్ని రోజుల తర్వాత ఈ కేసుల విచారణ కొనసాగితే బీఆర్ఎస్లోని పెద్ద తలకాయల పేర్లు కూడా బయటికి రావచ్చు అంటూ కొన్ని వార్తలు మనం వింటూనే ఉన్నాం, అంచనాలు చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ రెడ్డి తెలుసుకుందాం మరిన్ని డీటెయిల్స్. సుధాకర్, డీటెయిల్స్ ఏంటి? ఎటు చూసినా కేసులే కనిపిస్తున్నాయి. ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కనిపిస్తుంది, ఓ పక్క గొర్రెల పంపిణీ కేసు, ఇంకో పక్క కాళేశ్వరం, మరో పక్క ఈ ఎలక్ట్రిక్ F1 కార్ల రేస్కు సంబంధించిన కేసు, ఇలా వరుసగా కేసులు చూస్తూనే ఉన్నాం. మొన్న మధ్య విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి గందరగోళం జరిగింది. ఏంటి ఇంకా ఎన్ని కేసులు వచ్చే అవకాశం ఉంది? ఈ కేసులు ఎప్పటికి తేలబోతున్నాయి? ఎవరికి చుట్టుకునే అవకాశం ఉందంటారు ఈ కేసులు అటు తిరిగి ఇటు తిరిగి? నందు, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మీరు అడిగిన ప్రశ్నలే ప్రజలలో ఉత్పన్నం అవుతున్నాయి. ప్రజలు కూడా ఇదే భావిస్తున్నారు. కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన స్కామ్లు అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. సుమారు 10 నుంచి 12 కేసులు అంటే స్కామ్లు జరిగాయి. ఆ స్కామ్లు అన్నింటిపైన కూడా విచారణకు ఈ ప్రభుత్వం ఆదేశించింది. కానీ విచారణ ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి ఆగుతూ సాగుతూ విచారణ సాగుతుంది. ఎక్కడా ఈ విచారణ అనేది పూర్తి కాలేదు. విచారణలో దోషులు ఎవరో తేల్చలేదు, దోషులకు శిక్ష పడలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలలో ఒక భావన నెలకొని ఉంది. అసలు ఈ కేసులు అనేది విచారణ పూర్తి అవుతుందా, దోషులకు శిక్ష పడుతుందా, లేకుంటే ఈ ప్రభుత్వం ఏమన్నా రికవరీ చేస్తుందా? గత ప్రభుత్వ హయాంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయంటూ స్కామ్లన్నింటినీ బయటికి తీసి ఎందుకు వదిలేస్తుందని ఒక చర్చ ఉన్న నేపథ్యంలో
ప్రభుత్వం సంబంధించి చాలా పకడ్బందీగా విచారణ సాగుతుంది. ఈ విచారణ ఏదో హడావుడి చేయాలి, ప్రజలలో ఇప్పటికిప్పుడు మంచి పేరు తెచ్చుకోవడం కోసమో ఒక గాలివాటంలాగా కాకుండా విచారణ అనేది పకడ్బందీగా జరగాలి. కేవలం పాత్రదారులే కాకుండా సూత్రధారులను కూడా ఇందులో ఇరికించాలని, ఒక ఇరికించుడు మీన్స్ సూత్రధారులను కూడా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో విచారణలన్నీ కొనసాగుతున్నట్టుగా ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారాలను బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో చాలా స్పష్టంగా చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్టులోని భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా 3 బరాజుల నిర్మాణమే సరిగా లేదు. నిర్మాణం సరిగా లేకపోగా నిర్వహణ లేదు. అసలే నిర్వహణ లేని కారణంగా మేడిగడ్డలోని 7వ బ్లాక్లో 19, 20, 21 పిల్లర్లు అనేది కుంగిపోయాయి. ప్రస్తుతం ఇవి పనికిరావు అంటూ ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఏం చేసింది, 5 ఇంజనీర్లతో ఒక కమిటీ వేసింది. కమిటీ వేసి ప్రస్తుతం ఇప్పటికిప్పుడు బరాజులని పనిలోకి వచ్చే విధంగా, బరాజులను ఉపయోగంలోకి వచ్చే విధంగా ఏ రకంగా చర్యలు తీసుకోవాలంటే అదొకటి జరుగుతుంది. కాబట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా ఏం చేయాలి, ముందు ఎలా ఉండాలి, అవసరం అనుకుంటే గత ప్రభుత్వంలోని పెద్దలు ఎవరైతే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మొదటి దఫాలుగా పనిచేసిన హరీష్ రావు, ఆ తర్వాత 2వ దఫాలో పనిచేసిన కేసీఆర్ను కూడా ఈ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నెక్స్ట్ గొర్రెల పంపిణీ అనేది గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణీ చేసింది. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రిగా ఉన్నారు. కానీ గొర్రెల పంపిణీలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి అనేది ప్రభుత్వం వెలికి తీసింది. అందుకు అనుగుణంగా 17 మంది పశుసంవర్ధక శాఖకు సంబంధించిన అధికారులు అరెస్ట్ అయ్యారు. మోయినుద్దీన్ A1గా ఉన్నారు. మోయినుద్దీన్ కూడా అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఏసీబీ దాడులకు సంబంధించి చాలా విషయాలు వెలుగు చూస్తున్నాయి. అవసరం అనుకుంటే అవినీతి జరిగిన నిధులను కూడా, డబ్బులను కూడా రికవరీ చేసేందుకు ముందుకు వస్తుంది. కార్ రేస్ సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని 2 దఫాలుగా ఏసీబీ విచారించింది. దానికి సంబంధించిన విచారణ ఎక్కడిదక్కడే పడిపోయిందనే ఒక భావన ఉంది. కానీ దానికి సంబంధించి కూడా పకడ్బందీగా విచారణ జరగాలంటున్నారు. జీఎస్టీది ఒకటి ఉంది. అదేవిధంగా ఇంకా చాలా ఉన్నాయి. చూసుకుంటూ పోతే టానిక్ కావచ్చు, లేకుంటే మరొకటి కావచ్చు, ఇలా చాలా విచారణలు ఉన్నాయి. కాబట్టి విచారణలన్నింటినీ కూడా పకడ్బందీగా జరపాలి, అధికారులతో జరగాలి. ఇందులో ఈ విచారణలో రాజకీయ కోణం ఉండొద్దు. రాజకీయ కోణం ఉంటే ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఉపయోగం ఉంటుంది, కానీ ముందు దీర్ఘకాలికంగా పాలకులే నష్టపోతారు, ప్రతిపక్షాలకు పెద్దగా ఉపయోగం ఉండదు అని ఈ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే అధికారులు తన పని తాను చేసుకుపోతున్నారు. చాప కింద నీరులా తమ వ్యవహారాన్ని తాము చక్కదిద్దుతూ పోతున్నారు. కాబట్టి విచారణలన్నీ చాలా పకడ్బందీగా జరుగుతున్నాయి. ముందు విచారణలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విచారణలో దోషులేవలో తేలుస్తారు. అవసరం అనుకుంటే రికవరీ చేయడమా, లేకుంటే వారికి శిక్ష పడడమా జరుగుతూ వస్తుందనే ఒక భావన ప్రస్తుతం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు, బయట మాట్లాడారు. తాను ఎవరిని అరెస్ట్ చేయాలనుకోవట్లేదు. బయట నుండి తన పైన చాలా ఒత్తిడి ఉంది. ఇప్పటికిప్పుడు విచారణకు సంబంధించి వేగవంతం అయినా కాకుండా రాజకీయ ప్రత్యర్థులను అరెస్ట్ చేయమంటూ నా పైన ఒత్తిడి ఉంది. కానీ నేను ఎవరిని అరెస్ట్ చేయదలుచుకోలేదు, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నేను పాల్పడను అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. కానీ బయట జరుగుతున్నది వేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయటకి ఒకటి మాట్లాడుతున్నారు, బయటకు ఒకటి లీకులు ఇస్తున్నారు. తన ప్రభుత్వంలోని అధికారులు మాత్రం మరో రకంగా పనిచేసుకుంటూ పోతున్నారు. అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ కట్టుదిట్టమైనగా ఈ విచారణలన్నింటినీ వేగవంతం చేస్తూ ముందుకు పోతుంది. చాలా పకడ్బందీగా గత ప్రభుత్వంలోని గత ప్రభుత్వ పాలకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ వ్యవహారాలకు సంబంధించి ఎలా చేయాలనేది పకడ్బందీగా నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. నందు అంటే ఓవైపు కేటీఆర్ గారు కానీ, లేదంటే కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరు మాట్లాడినా మన గతంలో మాట్లాడిన చూసాం. కాళేశ్వరం గురించి ఇలా రిపోర్ట్ వచ్చింది అంటేనేమో లేదు, అది బీజేపీ ఇప్పించిన రిపోర్ట్ అని చెప్తున్నారు. అలాగే ఈ మిగతా కేసులకు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి అడిగితేనేమో ప్రభుత్వానికి, అంటే సీఎంకి ఏం సంబంధం ఉంటుంది అందులో, లేదంటే ప్రభుత్వానికి ఏం సంబంధం, కింద అధికారులు ఏదో చిన్నది చేసుకున్నారు, వాళ్ళని శిక్షించాలి తప్పితే మాకు సంబంధం లేదంటున్నారు. గొర్రెల పంపిణీకి అసలు మాకేం సంబంధం, మేము గొర్రెలు ఇచ్చాం జనానికి, మేము ఎందుకు చేస్తాం దాంట్లో అంటున్నారు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కోటి ఏదో కొంత కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా స్లోగా ఈ కేసుల విచారణ జరుగుతున్న కొద్దీ వాళ్ళ మీద ప్రెషర్ పెరుగుతుంది అనేది మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. అంటే బీఆర్ఎస్ ఎలా మరి వీటిని ఎలా హ్యాండిల్ చేయబోతుంది అంటారు? ఈ పరిస్థితిని బీఆర్ఎస్ తమ మీద నెగిటివ్ రాకుండా హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి ఉందా అసలు ఇప్పుడు?
ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యమైన నాయకుల మధ్య ముఖ్యమంత్రితో పాటు మంత్రులలో ఉన్న అనైక్యత ఈ అన్ని వ్యవహారాలే తమను కాపాడతాయి, మనకు వచ్చిన ఇబ్బంది ఏముండదంటూ గత పాలకులు అంటే బీఆర్ఎస్ పాలకులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఏ రిపోర్ట్ వచ్చినా కూడా ఆ రిపోర్టును రాజకీయంగా వాటిని పూర్తి స్థాయిలో పక్కన పెట్టేస్తున్నారు, రాజకీయ విమర్శలకు పరిమితం చేస్తున్నారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదిక రాగానే ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు, ఇది ఎన్డీఏ రిపోర్ట్ అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్డీఏ రిపోర్ట్ అని ఎందుకంటున్నారంటే బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరగడానికి 2 రోజుల ముందు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వస్తే సభను పక్కదారి పట్టించేందుకే ఎన్డీఏ ప్రభుత్వం ఈ రిపోర్టును తీసుకొచ్చింది, కాబట్టి ఇది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని చెప్పారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఫోన్ ట్యాపింగ్ అనేది అధికారులు చూసుకుంటారు, పాలకులు ఎవరున్నా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరుగుతుంది, ఇది ఇప్పటిది కాదు. ఉగ్రవాదులు తీవ్రవాదులు వీళ్ళకు సంబంధించిన ఫోన్ ట్యాపులు చేస్తూ ఉంటారు, ఈ ప్రభుత్వ చర్యలో భాగమే అంటూ దాన్ని ఖండించే ప్రయత్నం చేశారు. కార్ రేసుకు సంబంధించి హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలనుకున్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను ప్రపంచంలో తీసుకురావాలనుకున్నాం, ఖ్యాతిని పెంచాలనుకున్నాం, కాబట్టి కార్ రేస్ అనే దాన్ని నిర్వహించామంటూ దాన్ని చెప్పిన పరిస్థితి ఉంది. మీరు అన్నట్టు గొర్రెల పంపిణీకి సంబంధించి మాకే సంబంధం అని చెప్పినారు, కానీ గొర్రె పంపిణీలో చూసినట్లయితే ఒక యూనిట్కి సంబంధించి ఒక యూనిట్ను ద్విచక్ర వాహనం పైన తీసుకెళ్ళినట్టు, ట్రాలీ ఆటోలో తీసుకెళ్ళినట్టు, లేకుంటే మరో వాహనం పైన తీసుకెళ్ళినట్టు చూపెట్టారు. గొర్రెలు కొనుగోలు చేసినట్టుగా పేపర్ల మీద ఉంటుంది, కానీ క్షేత్రస్థాయిలో చూస్తే అది కొనుగోలు ఉండదు, అదేవిధంగా లబ్ధిదారునికి అందింది ఉండదు. ఇది జరుగుతూ పోయింది. అదేవిధంగా ఇలా ఈ విచారణలు అన్నింటినీ కూడా బీఆర్ఎస్ పాలకులు అనేది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు ఖండిస్తూనే వస్తున్నారు, చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు. ఒక సందర్భంలో కేటీఆర్ మేము మాట్లాడిన విధానం చూడొచ్చు, ఈ ప్రభుత్వం నుంచి ఏది చేత కాదు, ప్రభుత్వం ఏం చేయలేదు, ఏ కేసులో కూడా మేము ముద్దాయిగా తేలే అవకాశం లేదు, ఏ కేసులో కూడా మేము అరెస్ట్ అయ్యే అవకాశమే లేదంటే ఇప్పుడు మాట్లాడుతున్నారు. గతంలో కేటీఆర్ అరెస్ట్ అవుతారు, బన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించిన విచారణ కొనసాగుతుంది, కేసీఆర్ చుట్టూ కేసులు అనేది ముమ్మరమైంది, కేసీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుందన్న సందర్భంలో కేటీఆర్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే జైలుకు పోతా, జైల్లో యోగా చేసుకుంటూ ఉంటా, బయటకు రాగానే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని అప్పుడు మాట్లాడారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఈ ప్రభుత్వంతో అయ్యేది లేదు పోయేది లేదు, ఈ ప్రభుత్వం నన్ను ఏం చేయలేదు, ఈ కేసులు అనేటివి వట్టి కేసులు, ఇవి రాజకీయ కేసులు అంటూ కొట్టిపడిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమైన నాయకులకు ఉన్న ధైర్యం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన నాయకులలో ఉన్న అనైక్యత, అదేవిధంగా ఏది చేయాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి, ఢిల్లీ కనుసన్నల్లోనే ఇక్కడ వ్యవహారం జరగాలి, కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చేది లేదు పోయేది లేదు, ఈ ప్రభుత్వం చేసేది లేదు, విచారణలో ముందుకు పోయేది లేదు, విచారణలో దోషులు తేలేది లేదు, కాబట్టి తాము సురక్షితంగా ఉంటామనే భావన బీఆర్ఎస్ నాయకుల్లో వ్యక్తమవుతుంది. నందు రైట్, థ్యాంక్ యూ సుధాకర్.